2025 సంవత్సరం వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామితో సంబంధాలు, సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే మీరు ఈ సవాళ్లను అధిగమించగల బలం, ధైర్యం మీకున్నాయి. ఆగిపోయిన కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. వ్యవహార జ్ఞానం లేని వారితో ఇబ్బందులు ఎదురవుతాయి. మీకు నచ్చిన నూతన బాధ్యతలు, అధికారాలు కొంతమంది ఆత్మీయులను దూరం చేస్తాయి. సంతానం పురోగతి బాగుంటుంది. మంచి లక్ష్యాలను సాధిస్తారు. కుటుంబానికి కీర్తిని తెస్తారు. ఈ విషయంలో అన్ని విధాలుగా మనశ్శాంతి లభిస్తుంది. మీకోసం శ్రమించే వారి గురించి ఆలోచించి వారికి న్యాయం చేయండి. లిఖితపూర్వక అంశాలు, పత్రాలు, డాక్యుమెంట్స్ మొదలైనవి పాతవి, కొత్తవి సాంకేతికపరమైన చిక్కులకు కారణమవుతాయి. అతి నమ్మకం, నిర్లక్ష్యం వల్ల కీడు జరుగుతుంది. వాస్తవాలు ఆత్మీయుల వద్ద పంచుకోండి. పరిష్కార మార్గాలు లభిస్తాయి. మీ స్థితి భద్రంగా ఉండి మంచి స్థానంలో ఉన్నప్పటికీ నిత్య పోరాటం తప్పదు. శత్రువులు మీకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. వారికి ఉన్న మద్దతు వెనుక అదృశ్య శక్తి ఏమిటో గమనించాలి. ఎవరు ఎన్ని వ్యాఖ్యానాలు చేసినా ప్రతి పనికి మీ సహాయ సహకారాలు కోరుకుంటారు. మీతో చెప్పకుండా ఏ పని చేయరు, కానీ మీతో 2 చెప్పి 4 చేయడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇతరులపై అతిగా ఆధారపడుతున్నారు అనే భావన వాళ్ళకి రానివ్వద్దు. ఉద్యోగ, విద్యా సంబంధమైన, విదేశీ సంబంధమైన అవకాశాలు అనుకూలంగా ఉన్నాయి. ఈలోపు కూడా బాగానే ఉంది. ప్రతికూల ఫలితాలు లేవు. రుణాలు వాయిదా వేయాల్సిన స్థితి తప్పకపోవచ్చు. స్త్రీలతో ఇబ్బందులు పరోక్షంగా సంభవించవచ్చు. శత్రుత్వం పెంచుకునే విధంగా ప్రవర్తించవచ్చు. మీ అవసరానికి అగ్ని పరీక్షలు ఎదురవుతాయి. ఓర్పు వహించి ప్రయోజనాలు కాపాడుకోండి. ఉన్నత కుటుంబంలోని వారంతా ఉన్నతంగానే ప్రవర్తించాలని భావించడం మీ తప్పు కాదు. మంచి వాళ్ళ కడుపున చెడ్డవాళ్ళు కూడా జన్మించవచ్చని సరిపుచ్చుకోండి. ప్రింటింగ్, స్వల్పకాలిక టెండర్లు, సబ్జు వ్యవహారాలు, కొనుగోలు, అమ్మకాలు మొదలైనవి లాభదాయకంగా ఉంటాయి. శ్రమ వర్తమానం గురించి కాదు, భవిష్యత్ గురించి. రాజకీయంగా, ఉద్యోగపరంగా మీ ఆత్మీయ వర్గం కొరకు చేసిన త్యాగాలు వికటిస్తాయి. మీ ఆశలు, ఊహలు తలకిందులు కావచ్చు. వాళ్ళు మాట మీద నిలబడరు. తాత్కాలిక ఆకర్షణలో చిక్కుకుంటారు. వాళ్ళ కర్మకు వాళ్లకు వదిలివేయడమే మంచిది. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు గతంలో పరిష్కారమైనవి తిరిగి కొంత ఇబ్బందిని కలిగిస్తాయి. నూతన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడానికి పాత సమస్యల్ని పరిష్కరించాల్సిన అనవసర శ్రమ మీపై పడుతుంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. సామాజికంగా, సామూహికంగా జరిగే కొన్ని మార్పులు మీపై పరోక్ష ప్రభావాన్ని చూపిస్తాయి. ఇతరుల తప్పిదాలకు మీరు జవాబుదారీ కావాల్సి వస్తుంది. సమస్యల్ని పరిష్కరించుకోవడంలో నేర్పు కలిగి ఉంటారు. నూతన వ్యక్తుల సహాయ సహకారాలతో అనేక సమస్యలను అధిగమించి లాభాలు గడిస్తారు. కాంట్రాక్టులు లభిస్తాయి. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. మీ ధైర్యము కొండంత అండ అని రుజువవుతుంది. ప్రజా సంబంధాలు మెరుగుపడతాయి. కీర్తి ప్రతిష్టలు పెంచుకోవడానికి కొన్ని త్యాగాలు చేస్తారు. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అనారోగ్య సమస్యలు ఎదురై చికాకు పెడతాయి. పాదాలు, మోకాళ్ళ నొప్పులు రావచ్చు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కొనుగోలు చేసే భూముల వ్యవహారాలు గోప్యంగా నడిపించండి. జీవిత భాగస్వామి అన్ని విషయాల్లో అండగా ఉంటారు. వ్యాపారంలో రొటేషన్ బాగానే ఉన్నా లాభాలు చేతికి రాక ఇతర విషయాల్లో పెట్టుబడిగా మారుతుంది. భవిష్యత్తులో కొనుగోలు చేయాలనుకుంటున్న భూముల వ్యవహారాలను గోప్యంగా ఉంచండి. జీవిత భాగస్వామి మీకు అన్ని విషయాల్లో అండగా ఉంటారు. వ్యాపారంలో లాభాలు చేతికి రాక ఇతర విషయాల్లో పెట్టుబడిగా మారతాయి. మానసిక ఉత్సాహాన్ని, ధైర్యాన్ని సంపాదించుకోగలుగుతారు. కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఈ సంవత్సరం ఆర్థికంగా బాగుంది. సంతకానికి, మాటకు విలువ పెరుగుతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి. కుటుంబ ప్రతిష్ట నిలబెట్టిన మీ పట్ల అందరికీ గౌరవం ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు అధికమవుతాయి. దూర ప్రాంత వ్యాపార వ్యవహారాలు లాభిస్తాయి. అకౌంట్స్ తేడాలు రావటం గ్రహించి మౌనంగా అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటారు. మీ ప్రమేయం లేకుండా కొన్ని ముఖ్య నిర్ణయాలు జరిగిపోతాయి. వాటికి మీరు ఆమోద ముద్ర వేయక తప్పదు. ఈ సంవత్సరం వ్యక్తిగత ప్రాధాన్యత పెరుగుతుంది. ముఖ్యమైన బాధ్యతలు, సమస్యలు సమర్థవంతంగా పరిష్కారం అవుతాయి. ఆర్థికపరమైన, భూమి సంబంధమైన విషయాలలో మధ్యవర్తిత్వం తప్పకపోవచ్చు. మీ అభిష్టానానికి వ్యతిరేకంగా కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. ఇతరులకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ మీరు భద్రత పరచవలసి ఉంటుంది. లాభించే అంశాలు కూడా వాటితో పాటే కలిసి వస్తాయి. చాలా సందర్భాలలో ఏం సుఖపడుతున్నాం అనే కోపం కలుగుతుంది. ప్రస్తుతం వచ్చే అవకాశాలను భవిష్యత్ ఉపయోగించుకోవడంలో మీ మాటలు, ప్రకటనలకు
మీపై అబద్ధాలు, ఆరోపణలు కొంతకాలం నడుస్తాయి. ఇవి చెప్పుకోదగిన నష్టం చేయకముందే జాగ్రత్త పడతారు. మధ్యవర్తిత్వం లభిస్తుంది. మిత్రభేదం వల్ల ప్రయోజనం పొందుతారు. ఇతరుల నిర్ణయాలు ప్రకటించక ముందే మీరే ఓ నిర్ణయానికి రండి. మేలు జరుగుతుంది. సమాచార వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉంటే మీకు అంత గొప్ప ఫలితాలను పొందుతారు. రహస్య సమాచారం వచ్చే వర్గం వల్ల భవిష్యత్ కార్యాచరణతో మేలు కలుగుతుంది.